ఇప్పుడైతే నా దగ్గర ఉన్న కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం వైట్ కలర్ ఉంది కదా, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు చెట్ల మధ్యలో ఉంటే. కాబట్టి ఈ బ్యాగ్లో పడేస్తున్నా దీన్ని. తేళ్ళున్నా నాకు ఏం ఏర్పడదు, అదే భయం అవుతుంది నాకు. ఓకే, బ్యాగ్లో పెట్టేసిన. ఇప్పుడు నేను దాక్కోవాలి, లేకపోతే ఎవరు కనిపెట్టలేదంటే ఎవరు వస్తున్నారు. కష్టంగా ఉంది ఫ్రెండ్స్, అస్సలు అవట్లేదు, అంత ముళ్ళే ఉంది. మొత్తం అడవే అన్నమాట, ఇది మొత్తం అడవే, ఎక్కడన్నాడో తెలియదు ఇక్కడ. Hi guys, welcome back to the Wild Legs episode number 7. Everything to be near you. Oh, I miss the days when you were mine. But I can be your superhero. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం స్మార్ట్ సుమన్ క్రియేషన్స్ ఛానల్ తరపు నుంచి ఒక కూపన్ కోడ్ అనమాట. సో దీని యొక్క వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇది లేకపోతే బతకలేరు. కాబట్టి ఈ కూపన్ కోడ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం మన టీమ్మేట్స్కి అనమాట. సో ఇది ఫ్రీగా అంటే ఊరికి అందరికి ఇచ్చేము. టీంలో 1 2 3 4 ఉన్నాం. నలుగురు ఉన్నారు, నాతో కాకుండా 4 ఉన్నారు. కొత్త టీమ్మేట్ కూడా యాడ్ అయ్యారు. కిట్టు చూపిరా. సో కిట్టు అనమాట. సో ఇంకొక టీమ్మేట్ వచ్చి సునీల్. కూపన్ కోడ్ని ఎవరైనా గెలుచుకోవచ్చు. సో ఇదనమాట కాన్సెప్ట్. గేమ్ ఏంటంటే ఈ కూపన్ కోడ్ని నేను ఉంచుకొని ఒక చోటైతే దాక్కుంటాను. వీళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తే, ఎవరు నా దగ్గరికి ఫస్ట్ వస్తే వాళ్ళకి ఈ కూపన్ కోడ్ అనేది ఇస్తానమాట. సో వాళ్ళకి ఈ కూపన్ కోడ్ సొంతం చేసుకున్న తర్వాత 1 month ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. దీని లోపల ఏముందో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బట్ దీని లోపల ఏముందో మన వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత తెలుసుకుందాం. సో ఇదన్నమాట. ఇదే ఫన్తో, ఇదే ఎంజాయ్మెంట్తో, ఇదే జోష్తో ఎపిసోడ్ అయితే ముందుకు తీసుకెళ్ళిపోదాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఇది దాచిపెట్టుకొని ఒక చోట అయితే ఉంటా, మీరు వచ్చి తీసుకోవాలి. సో గైస్, మర్చిపోకండి, మీ ఫోన్స్లో వీడియో రికార్డ్ చేసుకొని రావాలి. నేను లాస్ట్ చెక్ చేస్తా, మినిమం 2 minutes అనేది ఫుటేజ్ ఉండాలి. 2 minutes మొత్తం 8 minutes ఫుటేజ్. 8 to 10 minutes అనేది టీమ్మేట్స్ నుంచి నాకు కావాలి. ఓకేనా? సో ఏదనమాట వాళ్ళు చెప్పేశాను. వాళ్ళైతే వ్లాగ్ చేసుకుంటూ మనల్ని వెతుకుతారు. నోటీస్ ఛానల్ తరపున ఏంటంటే వల్గర్ కంటెంట్ మాట్లాడొద్దు, ప్యూర్ తెలుగు ఉండాలి. వెతికే ప్రాసెస్లో రియాలిటీ కనపడాలి. ఇది ఏమాత్రం స్క్రిప్టెడ్ కాదు. అందుకే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, రియాలిటీ కనపడాలి, అడ్వెంచర్ కనపడాలి. సో నేను వెళ్తున్నా. నేను మీ అందరికీ ఒక టీమ్మేట్ కాల్ చేస్తాను. అప్పుడు అందరూ వాళ్ళ ఇష్టం ఏ డైరెక్షన్ వెళ్ళండి. ఎవరు ఫస్ట్ నా దగ్గరికి వస్తే వాళ్ళకి కూపన్ కోడ్. సో వెళ్తున్నా. మన వాళ్ళు ఈ ఏదైతే ఏరియా ఉందో రేర్గా వస్తారు. ఈవెన్ నేను పుట్టినప్పటి నుంచి ఈ అడవిలోకి కేవలం ఇది 2nd time వస్తున్నాను. నేను నమ్ముతారో నమ్మరో కానీ 2nd time. వ్యూ బాగుంది, ఒకసారి ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ టైం కదా. టీమ్మేట్స్ దగ్గర నుంచి చాలా దూరం వచ్చేసాను నేను. ఎవ్వలేరు బ్యాక్ సైడ్. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లా. ఏదన్నా పాములు ఉంటాయా అని కూడా. ఏరియా మనకు అలవాట్లేదు. వెళ్దాం లోపలికి, తప్పదు ఇంకా. ఈ టాస్క్లన్నీ క్రియేట్ చేసేది నేనే. లాస్ట్కి నాకే కొంచెం భయం అవుతుంది, ఏమవుతుందో ఏమో అని. అటు వెళ్ళిపోదాం. ఏదైతే అదే దారి చూడండి ఎట్లుందో. మొత్తం బండరాలు ఉన్నాయి వెళ్ళే దారిలో. కానీ నేచురల్గా వచ్చిన దారులు ఇవన్నీ. రోడ్డు గీడు ఏముండదు. నా డెస్టినేషన్ పాయింట్ నేను రీచ్ అవుతానే
నేను చేయాల్సిన మొదటి పని ఫోన్ని సైలెంట్లో పెట్టుకోవడం. ఎందుకంటే మనం తెలియగలగాలి కదా, మెసేజెస్ ఫోన్ కాల్స్ చేసుకుంటూ నన్ను వెతకడానికి వచ్చేస్తారు. ఈ గుట్టకి అవతల అయితే వాళ్ళిద్దరూ టీమ్మేట్స్ అందరూ ఉన్నారు. నేను గుట్ట దాటుకొని ఇవతలకు వచ్చేసా. ఇక్కడ ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని దాక్కోవాలి. ఒకవేళ ఈ వీడియో మీద మీరు 150 likes టార్గెట్ కంప్లీట్ చేస్తే ఈ అడవిలో హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఇంకా క్రేజీ ఉంటుంది. నాకేం అర్థం కావట్లా ఇటు పక్క వెళ్ళాలని. ఈ బ్యాగ్ కూడా నాతోనే తీసుకొచ్చా. ఇది ఒక బరువు, ఇది కూడా ఒక ఐడెంటిఫికేషన్ అనుకోండి వాళ్ళకి. ఇంకా అమ్మో, ఆ చెప్పులకు గ్రిప్ లేదు. ముళ్ళు గుచ్చుకుంటే దిగిపోతుంది కాళ్ళు లోపలికి. చూసుకొని వెళ్ళాలి. ఉన్న దాళ్ళని వదిలేసి నేను ఎటో వచ్చేసాను. ఓహో, ఈ అడవిలో జింకలు ఉంటాయంటారు, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆ కొండ అవతల ఉన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి దాక్కుంటా. నాకు బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఎక్కువ దూరం కూడా వెళ్ళొద్దు. నాకు దారి లేదు, తప్పిపోతే మళ్ళీ వెనక్కి రాలేను నేను. ఇట్లా సౌండ్ చేసుకుంటే వెళ్ళాలి. ఏమైనా ఉన్నా మనకంటే ముందు లేస్తాయి, సేఫ్గా ఉంటాం. సో ఇది నాకు తెలిసి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకుంటున్నా. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం వైట్ కలర్ ఉంది కదా, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు చెట్ల మధ్యలో ఉంటే. కాబట్టి ఈ బ్యాగ్లో పడేస్తున్నా దీన్ని. తేళ్ళున్నా నాకు ఏం ఏర్పడదు, అదే భయం అవుతుంది నాకు. ఓకే, బ్యాగ్లో పెట్టేసిన. ఇప్పుడు నేను దాక్కోవాలి. ఓకే, నేనైతే దాక్కున్నా. మన టీమ్మేట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. పాస్ చేసిన తర్వాత టైం ఎగ్జాక్ట్ ఏంటో స్క్రీన్ షాట్ చేసి మీకు పెడతాను. ఎందుకంటే నా దగ్గర ఇంకొక స్పేర్ ఫోన్ లేదు కాబట్టి స్క్రీన్ షాట్ పెడతాను. అప్పటి నుంచి ఒక 10 minutes వాళ్ళు నన్ను వెతకాలి. సో ఇది వాళ్ళకైతే ఒకసారి కాల్ చేస్తా. వాళ్ళు చెప్పేసాను ఎగ్జాక్ట్గా 5:22 అవుతుంది. 5:32 అని చెప్పిన, 5:35 వరకు అయితే టైం ఇస్తున్నా వాళ్ళకి. కనిపెట్టిన వాళ్ళకి ఇస్తాం కూపన్ కోడ్. గైస్ ఇప్పుడు నలుగురు అయితే బయలుదేరుతున్నాము. ఎరా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? చరణి అయితే నేను గెలిచేస్తాను అనుకుంటున్నా. అనుకుంటున్నావా? అనుకోవడమేనా, గెలవడం ఏమన్నా? గెలుస్తాను అనేసి నేను చెప్పలా. ఏం చరణ్ ఏది చెప్తాను? నాకైతే చరణ్ బాగా గెలిచేస్తాడా? చరణ్ గెలుస్తాడేమో. దారి లోపల చేసినాడు. ఇప్పుడైతే మన టీమ్ లీడర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. చూడండి మొత్తం అడవే ఎక్కడున్నాడో తెలీదు. వాడు ఈ గొట్ట ఏమైనా ఎక్కేసాడేమో తెలియదు. ట్రైప్యాడ్ తేలేదు, తెచ్చుంటే మాత్రం సన్సెట్ వ్యూ బాగుండేది. ఇక్కడ దాక్కొని ఉంటాను రండి అని చెప్పాడు. నాకైతే చిలుకలో చెరువులో ఉంటుంది. ఇదిగో మన టీమ్మేట్ చరణ్ అక్కడైతే వెళ్ళిపోతాను చూడండి. ఓకే, నువ్వు అట్లా వెళ్ళిపో. నెక్స్ట్ మీరు ఇద్దరు వెళ్తారు మా. ఓకే, ఇక్కడ మా కిట్టు అయితే ఇటు వెళ్ళిపోతున్నాడు. ఒకసారి హాయ్ చెప్పేళ్ళు మా. ఓకే, ఇప్పుడు నేను విక్రమ్ అయితే వెళ్తా ఉన్నాము. వస్తారు, సౌండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది పెద్ద అడవి. మ్యాక్సిమం నాకు తెలిసి మీకు చూపించే ఒక అడవి. ఆ అడవిలోనే దిగుతారు అందరూ. కాకపోతే నేను అక్కడ లేను.
మనం ఎక్కువ సౌండ్ చేసినా కనిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే స్లోగా మాట్లాడుతున్నా. మొత్తం అడవే అన్నమాట, ఇది మొత్తం అడవే. ఎక్కడున్నాడో తెలియదు. ఇక్కడ చెట్లు అయితే చాలా ఉన్నాయి, చూద్దాం. ఎక్కడున్నాడో తెలియడం లేదు, ఎదుకోవాల్సి వస్తుంది. చూడండి మొత్తం అడివే ఫ్రెండ్స్, ఎతకాల్సి వస్తుంది. హాయ్ గైస్, కూపన్ కోడ్ అయితే ఎదుగుతున్నాము. ఎవరు గెలుస్తారో ఏమీ తెలియట్లేదు. ఖచ్చితంగా మనమే గెలవాలి. అదే మన వాళ్ళు బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి, మీకు షఫల్ అవుతూ ఉంటాయి స్క్రీన్స్. ఎంగేజింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీద కనుక చెప్పినట్టుగా 100 లైక్స్ మీరు కంప్లీట్ చేస్తే మనం ఈ అడవిలో హైడ్ అండ్ సీక్ ఆట ఆడదాం. చాలా క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే పెద్ద అడవి కదా, ఎవరిని కనిపెట్టలేరు. వాళ్ళందరూ దాక్కుంటారు, నేను ఒక్కనే వాళ్ళని కనిపెట్టాలి. ఓ చుట్టూ అడవి ఉంది చూసారా. మనోడైతే అటు వెళ్తున్నాడు. ఫోన్ చేతిలో పెట్టుకున్నాడు అంటే చేయి నొప్పిపోయింది. ప్లేస్ అయితే మా అడవి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నువ్వేంది నా వెనకాల వస్తున్నావు? స్ప్లిట్ అయిపోతా. ఎక్కడ? అక్కడ ఆ. రా, చూడండి ఎలా ఉందో దారి మొత్తం. రైట్ లో స్ప్లిట్ అవుతా. ఇలా వెళ్తావా? ఇట్లా ఇది స్ట్రైట్ కదా, రైట్ లో. ఓకే, ఏదైనా మాట్లాడచ్చు కదా. ఎక్కడున్నాడో తెలియడం లేదు, నాకైతే ఎక్కడెక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అందరు దూరం వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చారు, వాయిస్ వినబడుతుంది. చూద్దాం నా దగ్గరికి వస్తారా అని. అది తెలిసి చరణ్ అనుకుంటున్నా. పల్లెటూ ఆహా మన వాళ్ళు వచ్చారు దగ్గరికి, స్పిట్ అయిపోయారు అందరూ. నాకు తెలిసి పట్టుకుంటారేమో అనుకుంటున్నా. విక్రమ్ వెళ్ళాడు పక్కనకి, వెళ్ళి చూడలేదు నన్ను. ఇటు పక్కనే చూరు వస్తున్నారు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. మా టీం లీడర్ వెతుకుతున్నాం ఫ్రెండ్స్, అలసిపోతున్నాం ఫ్రెండ్స్. లేదు భయ్యా, లేదు లేదు. తెలీదు. మనమైతే ఇదో అక్కడ కిట్టు అయితే అక్కడ వస్తున్నాడు, విక్రమ్ అయితే ఇదో ఇలా వెళ్ళిపోతున్నాడు. మనం ఇలా వెళ్దాం. విక్రమ్ నా ముందు నుంచి వెళ్తున్నాడు, మూడోసారి వెళ్ళడం, కానీ చూడలేదు. అందరూ చుట్టుముట్టారు నన్ను. సునీల్ అండ్ విక్రమ్ ఇద్దరు నా ముందే ఉన్నారు. వెనక నుంచి ఎవరిని వస్తే మాత్రం కొంచెం టెన్షన్గా ఉంది, ఈజీగా దొరికిపోతానేమో అని. కాకపోతే ఛాలెంజ్ స్టార్ట్ చేసి 8 minutes వరకు అవుతుంది, కానీ ఇంతవరకు నన్ను ఎవరు కనిపెట్టలా. కాబట్టి నేను కొంచెం సేఫ్ ప్లేస్లో దాక్కున్నా అనిపిస్తుంది. నేనైతే ఎక్కడెక్కడ ఉండాలి అనుకుంటున్నాను. 9 minutes కంప్లీట్ అయిపోయింది, 1 minute మాత్రం ఉంది. కాకపోతే నేను బోనస్గా 3 minutes ఎక్స్ట్రా ఇస్తున్నా, కాబట్టి మొత్తం కలిపి ఇంకొక 4 minutes ఉంది. టైం వచ్చి 5:31 అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో చూడండి, ఇదంతా ముళ్ళ చెట్లు అనమాట. చూద్దాం. విక్రమ్ నేనైతే ఒక చోట అయితే చేరామన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో గైస్ చూడండి, సన్సెట్ చూపిస్తాగండి. సన్సెట్ చూడండి, చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. మొత్తం అడవే. ఇంకోవైపు వెళ్ళి చెప్తా. ఏదో ఒక దోమ ఉంది, చెప్తా. కష్టంగా ఉంది ఫ్రెండ్, అస్సలు అవట్లేదు. అంత ముళ్ళులే ఉంది, చూసారు కదా. ముళ్ళు చెట్లే వెళ్తున్నా. చూసారు కదా, మొత్తం ముళ్ళే.
బయటకైతే వచ్చామన్నమాట. దోవ కూడా లేదు కానీ బయటకైతే వచ్చాను. టీమ్మేట్స్ అంతా ఎటు వెళ్ళారు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన టైంలో 10 minutes కంప్లీట్ అయిపోయింది. స్క్రీన్ మీద చూడొచ్చు. 5:22 స్టార్ట్ చేసాం, 5:32 అయిపోయింది. ఇంకొక 3 minutes ఎక్స్ట్రా బోనస్ టైం అయితే ఇస్తున్నా, చూద్దాం కనిపెడతారేమో అని. లేకపోతే ఎవరు కనిపెట్టలేదంటే ఎవరు వస్తున్నారు. ఇంకొక మార్గం ఉంది దానికి. ఎవరు ఉన్నారు అనేది అప్పుడు చెప్తాను. నా వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, వాళ్ళకి ఇచ్చిన టైం అయితే అయిపోయింది. 5:35 అయితే టైం అయిపోయింది. 5 మంది ఒక్కరు కూడా నన్ను కనిపెట్టలేకపోయినారు. సో ఇప్పుడు మేము ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసామో అక్కడికైతే రమ్మని చెప్పిన అందరినీ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఈ కూపన్ ఎలా ప్రొవైడ్ చేయాలో చెప్తాను. సన్సెట్ అయితే అయిపోతుంది. వెదర్ అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ రండి, అప్పుడప్పుడు నేచర్ని ఎక్స్ప్లోర్ చేయండి, బాగుంటుంది. సో ఇది వెళ్దాం, మన ఒరిజినల్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఎవరైనా కనబడతారో చూద్దాం. వావ్, చాలా బ్యూటిఫుల్ ఉంది గాయస్. మీ దగ్గర ఏమైనా అడవులు ఉంటే సాయంత్రం 4:35కి వెళ్ళిపోండి. సన్సెట్ వ్యూ అయితే మీరు ఎక్కడ అనుభూతి ఎక్కడ మీకు దొరకదు. బాగా ఈజీ, బాగా మనకి చాలా కొత్త ఫీలింగ్ని ఇస్తుంది అనమాట. సో అక్కడ కూడా లొకేషన్ బాగుంటుంది. చెట్టు ఒకటి ఎండిపోయింది. బాగా లొకేషన్ భలే ఉంటాయి. మీకు ఫ్యూచర్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ నేచురల్ ఎక్స్ప్లోరేషన్ బాగుంటాయి మా ఛానల్లో, వెళ్ళి చెక్ చేయండి. మన వాళ్ళు ఎక్కడున్నారు చూద్దాం. అక్కడ వస్తున్నాడు చూడండి, బ్లాక్ టీ షర్ట్ సునీల్ వస్తున్నాడు. వాంతో పాటు విక్రమ్ అనుకుంటా, సునీల్ విక్రమ్ ఇద్దరు వస్తున్నారు. కిట్టు కూడా అక్కడే ఉన్నాడు. చరణ్ ఒక్కడే మిస్సింగ్. సో ఇది గాయ్స్, చరణ్ ఎక్కడ? అక్కడిగా నేను యాక్చువల్లీ అక్కడే ప్లాన్ చేద్దాం అనుకున్నా. మీరు అంత దూరం రాలేదులే, ఈ అడవిలోనే దిగుతారు అనుకొని ఇక్కడే దాక్కున్నా నేను. చెప్తారా? ముగ్గురు ఉన్నాడు. ఇంకొక మన చరణ్ అయితే చాలా దూరం అయిపోయాడు. దాదాపు ఇక్కడ నుంచి ఒక 300 meters ఉంటుంది అనుకుంటా. 200-300 meters ఉంటుంది. ఈ పోల్ ఏదైతే ఉందో ఇది ఒక మెయిన్ పోల్ ఒకటి ఉంటుంది ఇట్లాంటిది, కరెంట్ది. చరణ్ ఒకటి వెళ్ళిపోయాడు అక్కడికి. ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత ఇంకా ఈ కూపన్ వీళ్ళు నన్ను వెతకలేదు కాబట్టి నేనే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఒక చిన్న ఇదైతే ఉంది, అది పెడతా. మనోళ్ళు నాకు తెలియకుండా ఒక చిన్న ప్రాంక్ చేశారు. చరణ్ అక్కడ వస్తున్నాడు. వీళ్ళు ఏం చెప్పారంటే మన కిట్టు ఛాలెంజ్ విన్ అయినారని చెప్పి వాడితో చెప్పినారంట. వన్ ఫేస్ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. డిసప్పాయింట్ అయిపోయాడు. చాలా దూరం అయితే వెళ్ళిపోయాడు, తోపులలో అంతా వెళ్ళిపోయినాడు. మనోడు ఇంకా పోయిందిలే కూపన్ కూడా అని మెల్లగా వస్తున్నాడు. ఓకే, ఫైనల్గా స్పిన్ వీల్ అయితే రెడీ చేసిన. ఇందులో పేరు చూడొచ్చు, సునీల్, విక్రమ్, చరణ్, కిట్టు, 4 పేర్లు ఉన్నాయి. వాళ్ళ ముందరే ఇదైతే స్పిన్ చేయబోతున్నా. ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఆ ఫ్రీ కూపన్ ఇస్తే వాళ్ళు ఓపెన్ చేసి ఏముందో చూపిస్తారు. రెడీ? మాయ లేదు, మంత్రం లేదు. చరణ్ చరణ్ పేరు వచ్చేసింది. విక్రమ్, మన విక్రమ్ అయితే కూపన్ గెలుచుకున్నాడు. ఆ కూపన్ ఏంటిదని వాడే ఓపెన్ చేసి చూపిస్తాడు. ఇంకా పట్టుకో, ఎగరైనబ్బా, విన్ అయినాడబ్బా. బ్లాగ్ చూపిరండి, ఇది ఏం చేసిన చూద్దాం. సో ఇది కూపన్ వీటి చేతిలో ఓపెన్ చేపిస్తా. ఓపెన్ చేయాలి. వైల్డ్ లైఫ్ బ్రాండ్ ఏంటి తెలుసా నీకా? చూపి. ఓరే వైల్డ్ లైఫ్ సగం చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఓపెన్ ఇక్కడ. మాకి 2 రోజులు
దాంట్లో పెద్దగా ఏమి ఉండదు కానీ ఉండొచ్చారని కాసేపు ఏడ్చారా ఎయిర్టెల్ జియోనా ఎమ్మయ్యా ఓకే బిఎస్ఎల్ ఐహెచ్సి ఫ్రీ అనమాట కూపన్ కోడ్. దీన్ని యూజ్ చేసి 1 month ఫ్రీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చేలోపు ఇది ఎక్స్పైర్ అవుతుంది. సో ఒకటే పర్సన్ అయితే వ్యాలిడ్ చేసుకోవచ్చు. సో అది వీడు గెలుచుకున్నాడు కాబట్టి ఇంటికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటాడు. ఇంకా దీన్ని మీరు అయితే యూజ్ చేయలేరు. ఒకవేళ యూజ్ చేసినా ఇన్ని వ్యాలిడ్ అని వస్తుంది. సో ఇది ఏ సిమ్ రాని ఇది జియో అనమాట. వానికి రీఛార్జ్ అమౌంట్ ఎంత అవుతుందో వాడిని ట్రాన్స్ఫర్ చేస్తా వాడు రీఛార్జ్ చేసుకుంటాడు ఇంకా. సో ఇదనమాట. సో గైస్ మీరు చూసారు కదా ఎపిసోడ్లో భాగంగా మనోడైతే కూపన్ కోడ్ గెలుచుకున్నాడు. సో దానికి ఇంకా 1 week టైం ఉందంట రీఛార్జ్ అయిపోయేదానికి. సో ఆ 1 week మన కూపన్ ఉంచలేము, వీడియో అనేది బయటకు వెళ్తుంది కాబట్టి అతనికి కూపన్ అనేది క్యాన్సిల్ చేసి అమౌంట్ అయితే రీఛార్జ్కి ఎంత అవుతుందో అంత అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో లైవ్ ప్రూఫ్లో మీకు చూపిస్తున్నా. సో ఇది విక్రమ్ 2-3 నెంబర్లు ఉన్నాయి అతనికి. ఈ నెంబర్కి అయితే రీఛార్జ్ చేయమని చెప్పాడు కాబట్టి అతనికి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఫస్ట్ ఎంత 350 కదా. నేనేం నొక్కొద్దా చూపి అది వచ్చిన తర్వాత పిన్ ఏంద్రా 636363 లైవ్ ప్రూఫ్ 350 రూపీస్ మెసేజ్ వచ్చింది మీరు చూడవచ్చు. 350 రూపీస్. టైం కూడా చూసుకోవచ్చు మీరు. టైం రాదరా దీంట్లో 8:18 చూసారు కదా క్లారిటీగా. ఓకే లైవ్ ప్రూఫ్ పంపించేసాము. సో మాది ఏమైనా ఛాలెంజ్ ట్రూత్ అనమాట, ఫేక్ ఏమి ఉండదు. కాబట్టి మీ నంబర్ అని చెప్పి నేను అతన్ని పిలిపించి రీఛార్జ్ ఎప్పుడవుతుందో అడిగి కూపన్ క్యాన్సిల్ చేసి అమౌంట్ అయితే పంపిస్తున్నా. సో ఇదనమాట ఈ వీడియో పైన మీరు కనుక 100 లేకపోతే 100 మినిమం 150 మీ ఇష్టం. ఇంకా 100 likes కంప్లీట్ చేస్తే మనం ఈ అడవిలోనే హైడ్ అండ్ సీక్ ఆట ఆడదాం. వీళ్ళందరూ దాక్కుంటారు, నేను ఒక్కనే ఉంటా వెతకడానికి. ఇంకా క్రేజీ ఉంటుంది వీడియో. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా మరో కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమంత్, చరణ్, విక్రమ్, సునీల్. సో సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వైల్డ్ లేక్స్.